మిత్రులారా నమస్కారం. నేను మీ తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా. బిచ్కుంద జుక్కల్ నియోజకవర్గంలో చాలా యాక్టివ్ ఉన్న ప్రాంతం. అందరికీ అదే యాక్టివ్ ఉన్నది. దేంట్లో యాక్టివ్ ఉంది? బిచ్కుంద పైసలు దొబ్బడంలో యాక్టివ్ ఉంది. ఏదైనా నాయకుడు బిచ్కుందాని బాగు చేసిండా అనేది లేదు. నేను చూసిన, కళ్ళారా చూసిన, ఎన్నికల్లో ప్రతి గల్లీ తిరిగి చూసిన. అక్కడ స్వాగతము ఎవరో దారకారి వచ్చి స్వాగతం చేస్తారని అనుకోలేదు. పందులు స్వాగతం చేస్తున్నాయి. పెంట కుప్పల్లో ఉన్న పందులు, దోమలు, ఈగలు గలీజ్ కంపు లేచింది. ఎక్కడైనా ఎంత పెద్ద నాలాలు, డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉన్న ప్రాంతం. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, బురదలో ఆడుకుంటున్నారు. నీళ్ళు అట్లనే ఆగిపోయినాయి. ఎక్కడ పోయే పరిస్థితి లేదు. ఎక్కడ ఏ గల్లీ కూడా సరిగా లేదు. ఏ ప్రాంతం సరిగా లేదు. ఏదైనా ప్రాంతాన్ని ఇది చేసిరంటే అసలు నిజంగా చెప్తున్నా, ఈ నా కొడుకులకు బుద్ధి లేదు. కానీ బిచ్కుంద చాలా టాప్ ఉన్న ప్రాంతం. చేయాలనుకుంటే అది మంచి చరిత్ర ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని చరిత్ర లేనట్టుగా తయారు చేశారు. అసలు ఆధ్యాత్మికంగా చాలా బాగున్న ప్రాంతం. ఎవరైనా పట్టించుకున్నారా? అసలు బిచ్కుందాలో ఏ లీడర్ కూడా దిక్కులేడు. ఉన్న ఒకరిద్దరు, శ్రీహరి సార్ కానీ, ఒక మల్లికార్జున షెట్కర్ గారు కానీ, వాళ్ళు పాపం మధ్యంతరంలో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరున్నారు? అంతా బచ్చగాళ్ళు. ఎవ్వరికి ఏది లేదు. ఒక విజన్ లేదు. ఒక చేయాలనే ఆతృత లేదు. ఏదైనా ప్రజలకు ఏదైనా చేసి చూపెడతా అనేది ధ్యాస లేదు. సోయి లేదు. ఏం చేస్తాం? బిచ్కుందా పేరుకే పెద్దగా బిచ్కుందాలో సమస్యలు అంతా ఇంత లేవు. కానీ ఎవరైనా చేస్తాడా అంటే అట్లా లేదు. అసలు జుక్కల్ నియోజకవర్గము ప్రజల్ని ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు కూడా లీడ్ క్యాప్ చైర్మన్లు అయ్యారు, రాష్ట్ర స్థాయిలో ఎదిగిరు, ప్యానల్ స్పీకర్ అయ్యారు. ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. అసలు మన జుక్కల్ ప్రాంతము మన జిల్లాల్లోనే చైర్మన్ పదవిని ఇది చేసేది. మన ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు చైర్మన్ పదవి చేసి వాళ్ళు చేసింది ఏమీ లేదు. నిజాం సాగర్ ఎంత ఘోరంగా ఉంది చూడండి. చేయాలన్నా వద్దా? నోటి నుంచి మాట రాదు. తెల్ల బట్టలు వేస్తారు, స్టేజ్ మీద కూర్చుంటారు, పెద్ద మాట్లాడమంటే ఫోజులు కొట్టి మాట్లాడతారు. కానీ నా కొడుకులకు ఎవ్వరికి కూడా బుద్ధి లేదు. నేను ఏం చేసినా ఒక్కటే, మీరు క్వశ్చన్ వేసుకోవాలా. ప్రతి లీడరు క్వశ్చన్ వేయాలా. నేను ఏం చేసినా, ఏం పీకినా, ఈ ప్రాంతాన్ని ఇది చేసినా అని మాట్లాడాలా. నేను పదవి రాగానే నెత్తి మీద కళ్ళు ఎక్కుతాయా? ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఒక బస్టాండ్ సరిగా లేదు, ఏ మోరీ సరిగా లేదు, ఏ గల్లీ సరిగా లేదు, ఏ ప్రాంతం కూడా సరిగా లేదు. వీళ్ళని అంటే ఏమో మామూలు మంట లేవదు. జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, చైర్మన్లు కానీ, మాజీ చైర్మన్లు కానీ, ఒక ఎమ్మెల్యేలు కానీ పదవి వెలగబెట్టిర్రు, బాగుపడ్డరు. కానీ ప్రజలు మాత్రం నాశనం పట్టించారు ప్రజల్ని. ఈ ప్రజలకు కూడా తెలియదు. ఎవరికైనా వేయాలా కదా, వేసేద్దాం. ఏదైనా చేయాలా, చేసేద్దాం. కానీ గల్లా పట్టి అడగాలయా అని అంట నేను. ఈరోజు సంతోషం ఏమనిపిస్తున్నది అంటే, నాకు పాపం మంచి మనిషి, నాకు వ్యక్తిగతంగా చాలా మంచి పరిచయము, మంచి ఇది మల్లికార్జునప్ప, దివంగత మల్లికార్జునప్ప షెట్కర్. ఆయన ఎవరికి చెడైతే చేయలేదు. మంచి చేసిండా లేదా అది దేవునికి ఎరుగు. కానీ చెడైతే ఎవ్వరికి చేయలేదు. పాపం అలాంటి మనిషినన్నా ఉండాలి. నాతో గంటలు మాట్లాడేది మల్లికార్జునప్ప షెట్కర్ గారు. గంటల కొద్దీ మాట్లాడేది. నేను బాగా గమనించింది ఏంటంటే, మనస్ఫూర్తిగా ఉండేది. నేను ఏదైనా చెయ్యాలా, సమాజాన్ని చెయ్యాలా అని ఉంది పటేల్. నాకు ఏం చేయాలా, వయసు ఇది అవుతున్నది. మన ఎమ్మెల్యే కూడా చాలా మంచోడు ఉన్నాడు అన్నీ నేను చాలాసార్లు అడిగినా. మీరు ఎమ్మెల్యే మంచివాడు ఉన్నాడు, మంచిగా ఉన్నాడు అని ఎందుకు చెప్తున్నారు? ఏమున్నది అని అన్నా. లేదు మీకు
100 కారణాలు చెప్తాను నేను. వీళ్ళతోటి పోల్చుకుంటే ఈయన బెటరు అనేది. కానీ ఒక్కటి ప్రజలారా, మన లోపల మార్పు తీసుకొచ్చే ఎవడైనా ఉండని గోదలు కాసేవాడు ఉన్నా కూడా వానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వానికి చేతులు జోడించి నమస్తే చేయాలి. గోదలు కాసేవాడు ఉన్నా కూడా మనం అడిగే వరకు వెళ్ళిపెట్టకూడదు. ఈరోజు మల్లికార్జునప్ప షెట్కార్ తన కోడలు మున్సిపల్ చైర్పర్సన్ అయింది బిచ్చుకుందాకు అంటే ఎంత సంతోషంగా ఉందో పైన ఉన్నారో నాకు అర్థమవుతున్నది. చైర్మన్ గారు సీమా షెట్కార్ గారికి నేను సూటిగా చెప్తున్నా, మీరు ఈ చిల్లర రాజకీయాల్లో వినకండి, ఎవరు ఏది చెప్పినా వినకండి. మీ కళ్ళు చెప్తాయి కదా, మీ మెదడు చెప్తుంది కదా, ఇది బాగలేదు అనుకుంటే అది చేయాలా. ఈ రోడ్డు బాగలేదు చేయాలా, పందులు కనబడుతున్నాయి దానికి ఇది చేయాలా, మొత్తం పరిశుభ్రతగా పెట్టాలా అంటే పెట్టండి. మీకు ఏది తోచితే అది చేయండి. కానీ ఏ పని చేయాలా అంటే ప్రజలు వా సీమా షెట్కారు రమేష్ భార్య అంటే ఇట్లా నిజంగా మేము స్వాగతిస్తున్నాము, అభినందిస్తున్నాము అని జనాలు. ఆ పనులు చేయండి దయచేసి. ఈ వెనకాల ఉంటారు కొంతమంది ఉంటారు, ఇక మీకు చైర్మన్ వచ్చింది కదా, మీ వెనకాల అందరూ ఉంటారు, ఇది చెప్తారు, అది చెప్తారు, ఇది. మీరు మీ ప్రణాళిక ఏమేమి చేయాలా, ఏం చేయకూడదు పద్ధతిగా వెళ్ళండి. ఇప్పటిదాకా అయితే బిచ్చుకుందాలే వారు వెలగబెట్టింది లేదు, ఏం చేసింది లేదు. కానీ మీకు ఒక ఆడబిడ్డలాగా రెస్పెక్ట్తో చెప్తున్నా, ప్రజలకు ఏదైనా చెయ్యండి. బిచ్చుకుందాలో మామూలు సమస్యలు లేవు. ఈ బీహార్ రాష్ట్రం కన్నా బిచ్చుకుందా చాలా వెనుకబడిన ప్రాంతమేమో అనిపిస్తుంది. నాకు కోపం ఎక్కడొస్తుంది అంటే ఈ ఎమ్మెల్యేలు వెలుగబెట్టిన వాళ్ళు ఇక్కడ అంతా వాళ్ళకు చూడగానే మంటలేస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ఇక్కడ వెలుగబెట్టని వాళ్ళని చూడగానే వాళ్ళ పక్కనే నిలబడి ఫోటోలు తీసుకుంటారు కదా చాలామంది విలేకరులు, మన కార్యకర్తలు. చూసి నెత్తి కొట్టుకుంటా చీ అమ్మ ఎంత దరిద్రులు వీళ్ళు అని. అరే మీకు ఏమైనా చేసిండా అని నేను అడుగుతున్నా.